నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. నందమూరి బాలకృష్ణ ఆయనకి ఏదో కోపం వచ్చినట్లు, ఆ కోపంతోనే సూపర్ 6 సూపర్ హిట్ ఆ కార్యక్రమానికి అనంతపురంలో జరిగినటువంటి సమావేశానికి హాజరు కాలేదు అనేది సోషల్ మీడియా వేదికగా ఒక చర్చ అనేది జరుగుతుంది. ఎందుకనంటే ఆయన సొంత ప్రాంతం, ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రాంతానికి అతి సమీపంలో సమావేశం జరగటం, దానికి సంబంధించి ఆయన హాజరు కాకపోవటం. ఎందుకు హాజరు కాలేదు? ఏ కార్యక్రమంలో అయినా నందమూరి బాలకృష్ణ తలుక్కుమంటారు. ఆయన మాటలతో స్టేజీని, అలాగే స్టేజీకి ముందున్నటువంటి వారిని ఉత్తేజపరుస్తారు. కానీ ఆయన ఎందుకు వెళ్ళలేదు అనేది ఇప్పుడు ఇటు రాజకీయ వర్గాల్లోనూ, అలాగే నారా నందమూరి ఫ్యామిలీలో కూడా ఒక చర్చ జరుగుతుంది. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి అనేది అయితే బాగా ఒక చర్చ, వాదన కూడా జరుగుతుంది. ముఖ్యంగా గత కొంతకాలం నుంచి నందమూరి, నారా ఈ రెండు కుటుంబాల మధ్య ఒక రకమైనటువంటి గ్యాప్ వచ్చింది. దానిలో భాగంగానే ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి మూవీ విడుదల సందర్భంగా అదే రాయలసీమలో అనంతపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయినా సరే తెలుగుదేశం పార్టీ సీరియస్గా తీసుకోలేదు. అంటే నారా నందమూరి కుటుంబాల మధ్య కాస్త గ్యాప్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది అనేది. ఇది ఎప్పటి నుంచో ఒక రకంగా రెండు కుటుంబాల మధ్య ఏదో భేదాభిప్రాయాలు వచ్చాయి అనేది నడుస్తుంది చర్చ. అటువంటి క్రమంలో ఇప్పుడు ఈ సమావేశానికి ఆయన హాజరు కాకపోవటం అనేది చాలా కీలకంగా, అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఎందుకనంటే నారా, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ ప్రభుత్వం తరపున ఉన్నారు, కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఆయన ఒక ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుడిగా కూడా బాలకృష్ణ ప్రతి కార్యక్రమానికి హాజరు అవుతారు. కానీ ఈ సభకు, ఎందుకనంటే కూటమి ప్రభుత్వంగా ఏర్పాటై తొలి మహాసభ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీల కలయికలో జరిగినటువంటి మొదటి సమావేశం. దానికే ఆయన హాజరు కాకపోవడం ఏంటి? సరిగ్గా ఆహ్వానించలేదా, లేదా ఇతర ఏ కారణాలైనా ఉన్నాయా? సాధారణంగా ఆహ్వానించేదేంటి? సొంత పార్టీ, ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి, సొంత పార్టీలో సొంత మనిషి. ఆయన ఎందుకు రాలేదు? మరి కొద్ది రోజుల ముందు నిమ్మకూరు వెళ్ళారుగా, అక్కడ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, ఎన్నో విషయాలు మాట్లాడారు మీడియాతో. అక్కడ ఉన్నటువంటి ఆయన కుటుంబ సభ్యులు కానీ, సన్నిహితులు కానీ, సహచరులు కానీ అందరితో కూడా ప్రేమ అభిమానం చూపించినటువంటి వ్యక్తి ఈ సమావేశానికి హాజరు కాకపోవటానికి కారణాలు ఏంటి అంటే ఆ గ్యాప్ అనేది పెరుగుతుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ. ఇది మాకు అందినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాని ప్రకారం చెప్తున్నాం, అంతే తప్ప రెండు కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి దాన్ని మేము ఎస్టాబ్లిష్ చేయట్లే, ఎక్కడా కూడా మాకు అంత అవసరం కూడా లేదు. కాకపోతే జరుగుతున్నటువంటి ప్రచారం, సాధారణంగా రాజకీయ వర్గాల్లో ఏ నాయకుడైనా ఏదైనా చేస్తే తెల్లారికి కూడా కాదు, వెంటనే ఒక గంటలోనే దానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఇది కూడా అదే విధంగా ఒక చర్చ జరుగుతుంది. సాధారణంగా నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ ఇద్దరి మధ్య ఇంకా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, వియంకులుగా మాత్రమే కాకుండా చాలా పొలిటికల్గా కూడా. సో ఇటువంటి సందర్భంలో ఆయన ఆరోగ్యం బాగోలేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు, కానీ ఆయన అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు. కానీ ఈ కార్యక్రమానికి ఎందుకు వెళ్ళలేదు అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక కీలకంగా ఉంది, కూటమిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అధికారంలోకి రావటానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక నినాదం ఎత్తుకున్నారో, విధానంతో ముందుకు వెళ్ళారో మనకు తెలుసు. ఆ సందర్భంలో కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ పరామర్శించినటువంటి సందర్భంలో ఆయన బయటకు వచ్చి కూటమి, మేము తెలుగుదేశం పార్టీతో జతకడుతున్నాం, రెండు పార్టీలు కలిసి ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాం మేము అని ప్రకటించినప్పుడు పక్కన నందమూరి బాలకృష్ణ, ఇటు పక్కనేమో లోకేష్ ఉన్నారు. కానీ రాను రాను వీరి మధ్య గ్యాప్ అనేది పెరుగుతుంది. దీనికి కారణాలు ఏంటి? రాజకీయాల మీద ఆసక్తి లేదా, లేదా జూనియర్ ఎన్టీఆర్ అంశానికి సంబంధించి ఆయన బాధపడుతున్నారా? ఎందుకనంటే ఒక ఎమ్మెల్యే నందమూరి కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడితే సరైనటువంటి చర్యలు తీసుకోలేదు, పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి కదా
అనేది నందమూరి ఫ్యాన్స్లో ముఖ్యంగా కుటుంబ సభ్యులు కూడా చర్చ జరిగిందట. మనకు తెలుసు ఆ ఎమ్మెల్యే వ్యవహారానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ ఆయన అనుచరులు కానీ సన్నిహితులు కానీ ఎంత ఆందోళన చేశారు, నిరసన కార్యక్రమాలు చేశారు. స్వయంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఉన్నటువంటి ఆ ఫ్లెక్సీలు తీసేశారు, చింపేశారు. 2 వర్గీయుల మధ్య లాఠీ చార్జ్ ఘర్షణకు దారితీసినటువంటి సందర్భంలో పోలీసులు ఎంట్రీ అది చాలా సెన్సిటివ్ ఇష్యూగా మారిపోయింది. అప్పుడు కూడా టీడీపీ హైకమాండ్ సరైనటువంటి రీతిలో స్పందించలేదు. ఇవన్నీ కూడా కారణంగా చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం అనేది మాకైతే తెలియదు. దానికి సంబంధించి మాత్రం జరుగుతున్నటువంటి ప్రచారాన్ని మాత్రమే మీ దృష్టికి తీసుకురావాలని నేను ఈ టాపిక్ని తీసుకున్నా. మొత్తానికైతే ఎందుకనంటే ఆయన సొంత నియోజకవర్గం పరిధిలో జరిగింది, చాలా సమీపంలో. అందులోనూ తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా బాలకృష్ణ అటెండ్ అవుతారు, ముందు వరుసలో ఉంటారు. ఆయన మాటలతో అందరినీ కూడా ఒక జోష్ నింపుతారు. కానీ ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది? ఆరోగ్యం బాగోలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నప్పటికీ మరి కొద్ది రోజుల ముందే నిమ్మకూరు వెళ్ళారు, అక్కడ యాక్టివ్గా పాల్గొన్నారు. తర్వాత వేరేగా సినిమాకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నీ బాగానే చేస్తున్నారు, కానీ ఇక్కడికి ఎందుకు రాలా అనేది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్గా ఒక చర్చ అనేది జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. చూడాలి దీనికి సంబంధించి నిజంగా నారా నందమూరి ఈ 2 ఫ్యామిలీస్ మధ్య గ్యాప్ ఏదైనా పెరుగుతుందా? ఏ సమస్య వచ్చినా మేము పరిష్కరించుకుంటాం. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు రావటం, విభేదాలు రావటం కామన్, కానీ పార్టీ పరంగా మేమంతా ఒక్కటే. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం అవాస్తవం అని చెప్పి చాలా సందర్భాల్లో బాలకృష్ణ కావచ్చు, నందమూరి కుటుంబ సభ్యులు కావచ్చు, నారా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు చెప్పారు. ఈ విషయంలో చాలా క్లారిటీగా మేము ఉన్నాం. కావాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారు మాత్రమే దీన్ని హైలైట్ చేస్తున్నారు తప్ప మా మధ్య ఎటువంటి విభేదాలు కానీ, వివాదాలు కానీ, మనస్పర్ధలు కానీ, అసంతృప్తి కానీ, వ్యతిరేకత కానీ ఏదీ లేదు అని. కానీ మరి ఎందుకు ఆధార్ కాల? అది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. అతను మరి దీనికి సంబంధించి ఎందుకు అటెండ్ కాలేదో ఆయనే స్వయంగా వచ్చి చెబుతారా, లేదా తెలుగుదేశం పార్టీ నుంచి ఏమైనా ఒక ప్రకటన ఏదైనా ఇస్తారా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. చూడాలి ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, 10 ఏళ్ల పాటు మీడియా రంగంలో ఒక ప్రజలకు, పాలకులకు, అధికారులకు మధ్య వారధిగా, సారథిగా ఉన్నటువంటి నెంబర్ 1 మీడియా సంస్థలు ఇప్పుడు మరొక ముందడుగు వేసింది. దీనికి సంబంధించి మీడియా సంస్థల అధినేత సీఎండీగా ఉన్నటువంటి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు నెంబర్ 1 ఓటీటీని త్వరలోనే మీ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ ఓటీటీలో అనేక రకాల కేటగిరీ, చిన్నపిల్లల దగ్గర నుంచి రైతులు, నిరుద్యోగులు, యువత, మహిళలు, ఇలా అందరికీ సంబంధించినటువంటి అంశాలని ఆ కేటగిరీల్లో పొందుపరచడం జరుగుతుంది. దయచేసి మీరు నెంబర్ 1 ఓటీటీని ఎలా అయితే నెంబర్ 1 న్యూస్ ఛానల్ను ఆదరించారో, అభిమానించారో, అలాగే నెంబర్ 1 ఓటీటీని కూడా దయచేసి మీరు ఎప్పట్లాగా నెంబర్ 1 మీడియాకు, న్యూస్ ఛానల్కి ఏ విధమైనటువంటి ఆదరణ ఇచ్చారో, సపోర్ట్ ఇచ్చారో, అలాగే నెంబర్ 1 ఓటీటీకి కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి దాన్ని నెంబర్ 1 ఓటీటీని డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.